అందరికీ వందనం. సాక్షి ఆదివారం ఫండే బుక్లో వచ్చేటటువంటి పద వినోదం 836 సమాధానాలు చూద్దాం. జూన్ 15, 2025 ఆదివారం. ఒకటి అడ్డం. దసరా సందర్భంగా చేసేవి ఈ ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు. ఒకటి నిలువు. పాండవులందరిలోకి ఇతగాడు అందగాడట, నకులుడు అందగాడట. 8 అడ్డం. కౌరవ పాండవుల వంశం, కురు వంశం. 2 నిలువు. పెళ్ళి కొడుకులు, వరులు. 4 నిలువు. హరిశ్చంద్రుని తండ్రి, త్రిశంకుడు. 12 అడ్డం. కొండ. 3 అక్షరాలు. ఇక్కడ ఆల్రెడీ మనకు కు వచ్చింది కాబట్టి కుధరం. 9 అడ్డం. బి సరోజాదేవి. మొదట్లో 2 అక్షరాలే, అంటే బి సరోజాదేవి అనే పదంలో ఫస్ట్ 2 అక్షరాలు తీసుకుంటే చాలు. సో మనకు క్లూ వచ్చి బిసా. 5 అడ్డం. గుడారం, అంటే డేరా వేసుకుంటాం కదా దానికి ఇంకొక పదం శిబిరం. సారీ 5 అడ్డం. కోటప్ప కొండ తిరునాళ్ళు జరిగే రోజు, శివరాత్రి. 10 అడ్డం. బెబ్బులి, అంటే పులి. 14 అడ్డం. మర్రి చెట్టు. మర్రి చెట్టుకి ఇంకొక పేరు విటపి. 16 అడ్డం. చేయికి దగ్గరగా ఉండే నక్షత్రం, హస్త నక్షత్రం. హస్త అంటే హస్తము అంటే చేయి కాబట్టి ఇది హస్త నక్షత్రం. 18 అడ్డం. అర్చకుడు. అర్చకుడును మనము పూజారి అని కూడా అనొచ్చు. 22 అడ్డం. కపోతం. కపోతం అంటే పావురం. 25 అడ్డం. కాకర రుచి. కాకరకాయ రుచి ఎలా ఉంటుందండి? చేదు. 27 అడ్డం. బహుమతి. బహుమతికి ఇంకొక పదం కానుక. 27 నిలువు. పింగళి డాష్ జంట కవులు. పింగళి కాటూరి జంట కవులు. 32 అడ్డం. సరిగమల్లో రెండోది, అంటే సా నుంచి రెండోది ఏంటి? రీ, అంటే రీగమ. ఈ 3 అక్షరాలు రాయమని అర్థం అన్నమాట. సో రీగమ. 29 అడ్డం. సంక్షిప్తంగా. ఆ చివరి నుంచి, అంటే సంక్షిప్తంగా అనే పదానికి వేరే పదం రాయాలి, బట్ రివర్స్లో రాయాలి. సో టూకీగా. 29 నిలువు. విశ్వామిత్రుడి తండ్రి. విశ్వామిత్రుడి తండ్రి పేరు గాధి. 15 అడ్డం. పర్వము. పర్వము అంటే పండుగ. నెక్స్ట్ 15 నిలువు. బల్లే బల్లే అనే సాగే నృత్యం ఏ రాష్ట్రానిది? పంజాబ్ రాష్ట్రానిది. 15 నిలువు. ఆల్రెడీ అయిపోయింది మనకు. 15 నిలువు పంజాబ్ రాష్ట్రానిది. 17 నిలువు. బ్రిటిష్ పాలన రోజులలో కొమ్ము కోల్పోయి దీర్ఘమై మిగిలిన 24 అడ్డం. అంటే 17 అడ్డంలో 24 అడ్డంలో మనకు రాజు వచ్చింది, అది అక్కడ కొమ్ము కోల్పోయి దీర్ఘం వచ్చిందంట, అంటే రాజా. 20 నిలువు. ఇక్కడ పొట్టి షరాయి అంటే మామూలే, అంటే షరా. 19 నిలువు
గెలుపు విజయం. 23 అడ్డం అర్చన అంటే పూజ. 26 అడ్డం క్రీడా ప్రాంగణం వ్యవహారికాంగ్లం అంటే మామూలుగా క్రీడా ప్రాంగణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అర్థం అన్నమాట, స్టేడియం. 28 అడ్డం డాష్ వాహనుడు అంటే గణపతి, మూషిక వాహనుడు అంటే గణపతి. 30 అడ్డం ప్రతినాయకుడు వ్యావహారికాంగ్లం అంటే ఇంగ్లీష్లో ప్రతినాయకుడిని ఏమంటారు అంటే విలనం. 33 అడ్డం విరి డాష్ అంటే స్త్రీ, విరిబోని అంటే స్త్రీ. నాకు ఇక్కడ 31కి ఇంకొక అక్షరం రాలేదండి, క్షమించండి. అంతేనండి. సాక్షి పద వినోదం 836 సమాధానాలు పూర్తయినాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.